ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫోటో చూడండి, చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఇన్విటేషన్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం ఫస్ట్ అయితే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ప్రతిదీ ఇందులో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఓకేనా, వీడియో మొత్తం చూడండి, తర్వాత మీరు ఈజీగా అయితే రీడింగ్ అయితే చేసుకుంటారు. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకేమైనా వీడియో ఎడిటింగ్ కోసం కావాలంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా, చేద్దాం. కింద ప్లస్ మీరు టాప్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీకు డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతిదీ మీకు లింక్స్ అయితే ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఒక ఇమేజ్ అయితే ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, సో దీన్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకు అన్నీ ఎడిటింగ్ చేసే ఉంటాయి, కొన్ని మీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడమే ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ అయితే మీ యొక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, అంటే కొన్ని మీ టెక్స్ట్ మీరు మీ యొక్క ఇంటి నేమ్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దుర్గం వారి నూతన అని పెట్టాను. సో మీరు కూడా ఇలాంటిది ఒకటి టైప్ అయితే చేసుకొని వాట్సాప్లో సెండ్ చేసుకోండి, ఎందుకంటే రేటింగ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి రండి, ఇక్కడ టెక్స్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు కొన్ని తెలుగు ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, సో దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇక్కడ సిఆల్ మీరు టాప్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకున్న ఫాంట్స్ మై ఫాంట్స్లో అయితే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసి ఫాంట్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దీనికి కలర్ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద మనకు కలర్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెన్సిల్ సింబల్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఈ యొక్క ఇందులోకి అయితే తీసుకురండి ఈ రౌండ్ షేప్ని. ఓకేనా, సో మనకైతే కలర్ అయితే అక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ స్ట్రోక్ మీద టాప్ చేసుకొని ఈ టెక్స్ట్కు వైట్ స్ట్రోక్ అయితే ఇచ్చుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సంబంధించిన సుముహూర్తం ఇవి ఉంటాయి కదా. సో వీటిని మళ్ళీ కాపీ చేసుకోండి, లాంగ్ ప్రెస్ చేసి సో పైన కాపీ ఉంటుంది, సో కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకురండి, ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు అను ఫాంట్స్ తోటి ఎడిటింగ్ చేసుకోవాలంటే మీరు ఒక చిన్న విషయం చేయాలి. ఏంటంటే కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి, వీడియో లాస్ట్లో చెప్తాను, అను ఫాంట్స్ని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది. సో దీని గురించి ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే మీకు ఇందులో కూడా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ఓకే, ఫస్ట్ టెక్స్ట్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్నాం. ఓకే, టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. కలర్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి సో ఈ రెడ్ కలర్ అయితే ఇచ్చేసుకోండి, రెడ్ కలర్ బాగా సెట్ అవుతుంది. ఇక్కడ స్ట్రోక్ మీద టాప్ చేసుకొని వైట్ స్ట్రోక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా ఇచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ రండి, బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ప్రవేశం. ఓకేనా, ప్రవేశం కూడా టైప్ చేసి పెట్టుకోండి మీ వాట్సాప్లో, దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకురండి. ఇక్కడ టెక్స్ట్కి వచ్చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ సిఆర్ మీద టాప్ చేసుకొని సో ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, దుర్గం వారి నూతన గృహ ప్రవేశం. కింద కలర్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద టాప్ చేసుకొని కలర్ వచ్చేసి ఈ యొక్క గృహం ఉంది కదా, సో ఇందులోకి తీసుకురండి, మనకు దానిలోకి అయితే మారిపోతుంది. ఇక్కడ స్ట్రోక్ మీద టాప్ చేసుకోండి, స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇంకా టెక్స్ట్కు హైలా మంచిగా రావాలంటే ఈ యొక్క స్ట్రోక్ అనేది తగ్గించుకొని ఇక్కడ షాడో ఉంటుంది, షాడో మీద టాప్ చేసుకుంటే షాడో ఎనేబుల్ అవుతుంది. వీటిని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ మీద టాప్ చేసుకొని సో మంచిగా ఆ టెక్స్ట్లోకి రావాలంటే సో ఈ విధంగా చేసుకోండి. ఓకేనా, లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ టెక్స్ట్ తీసుకోండి, యాడ్ చేసుకోండి. ఓకేనా, విందు సమయం, ఇంకా సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి, సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, పైన రైట్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా, సో సమయం ఇవి ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. కొన్ని తెలుగు ఫాంట్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. దీని కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ యాడ్ చేస్తున్నాను. స్ట్రోక్ వచ్చేసి వైట్ ఇవ్వండి, వైట్ ఇస్తే లుక్ అయితే మంచిగా కనబడుతుంది. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకేమున్నాయి తప్పకుండా ఇది లాస్ట్కు. ఓకే, నెక్స్ట్ నేమ్స్. ఓకేనా, నేమ్స్ ఇవ్వాలి. ఓకే, ఆహ్వానించేవారు పైన కాపీ చేసుకోండి. ఓకే, మళ్ళీ టెక్స్ట్కి రండి, ఇక్కడ టెక్స్ట్కి వచ్చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా చేసిన తర్వాత ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇది
సపరేట్ రావాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆహ్వానించేవారు ఫస్ట్ కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇవి రెండింటిని తీసేయండి. ఓకేనా. సో దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, వీటిని ఈ విధంగా అనుకోండి, కొంచెం దగ్గరికి అయితే అనుకోండి. ఓకేనా. సో ఈ విధంగా ఉంచుకోండి. మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడిది నేమ్స్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇక్కడ రండి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ దుర్గం వారి ఇవి తీసేయండి. ఇక్కడ రావాలి, దీన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, సెట్. ఇప్పుడు ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే లుక్ అయితే బాగుంటుంది. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, అది మీకు చెప్తాను కదా, అను ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది, అది కూడా చెప్తాను. ఓకే, దీని టెక్స్ట్ మనకు ఓకే కలర్ వచ్చేసి వేరేది పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మ్యాచింగ్ అయితే పెట్టుకోండి, లుక్ అయితే బాగుంటుంది చూడడానికి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టైమింగ్, ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మీరు డేట్ ఎంత టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 అనుకుందాం. 25 టైప్ చేసుకోండి. కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టుకోండి. ఓకేనా, లుక్ అయితే బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మంత్ టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నవంబర్ అని టైప్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, నవంబర్. ఓకే, పైన రైట్ టిక్ ట్యాప్ చేసుకోండి. దీని టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే, కలర్ వచ్చేసి వేరేది వైట్ కలర్ పెట్టేసుకోండి. ఓకేనా, నవంబర్. ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చింగ్ వచ్చేసి క్యాలెండర్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని వస్తాయి. ఇలా పైకనండి, ఇలా పైకంటే ఈ విధంగా కొన్ని కనబడతాయి. సో వీటిని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఒకటి యాడ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని యాడ్ చేసుకోండి, ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఓకేనా. ఓకే, మనకు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ టెక్స్ట్ టైప్ చేసుకున్నాం కదా. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా, ఈ కింద తప్పకుండా మీరందరూ విచ్చేస్తే ఇది. ఓకే, సో ఇదైతే కాపీ చేసుకోండి. ఓకే, ఈ టెక్స్ట్ లింక్, ఈ టిక్స్ అన్నిటిని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, కొన్ని. ఓకే, మీ యొక్క టెక్స్ట్కి మీకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళేసి సో ఇక్కడ ఏం చేస్తారంటే వర్డ్ అని టైప్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క జీమెయిల్ తోటి లాగిన్ కండి. ఓకే, లాగిన్ అయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఇంకోటి ఏమి ఇస్తానంటే మీకు ఒక డైరెక్ట్ ఒకటి ఫైల్ అయితే ఉంటుంది. ఓకేనా, ఒక డాక్యుమెంట్ ఫైల్ అయితే ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫైల్ అయితే ఉంటుంది. ఫైల్ చూపిస్తాను, ఇక్కడ వర్డ్ ఫైల్ ఉంది చూడండి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన సెర్చింగ్ వచ్చేసి యూనిక్ కోడ్, నాన్ యూనిక్ కోడ్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, యూనిక్ కోడ్, నాన్ యూనిక్ కోడ్. సో ఈ విధంగా టైప్ చేసుకోండి. ఇక్కడ కోడ్ వస్తాయి. సో వీటిని ఈ కోడ్ లింక్ వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అను 6.0 ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ 7.0 పెట్టేసుకోండి. సో ఇంతకుముందు మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ఓకేనా, కింద ట్రాన్స్ఫార్మ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా టెక్స్ట్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మొత్తం కాపీ చేసుకోండి. ఓకేనా. ఓకే, మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. వర్డ్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫైల్ మీద వస్తే వచ్చిన తర్వాత వర్డ్ ఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అయితే వర్డ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క టెక్స్ట్ని మొత్తం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఉంటుంది, ఇక పక్క పొంటే ఎడిట్ ఉంటుంది, కాపీ ఉంటుంది. ఫస్ట్ ఎడిట్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ పేస్ట్ ఆప్షన్ అయితే పేస్ట్ చేయండి. ఇంతకుముందు అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని మొత్తం కాపీ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత కింద 00 అనే వస్తుంది. ఇది కావాలంటే ఈ లాస్ట్ 1 మినిట్ మళ్ళీ రిపీట్గా అయితే చూడండి. ఓకేనా, మీకు అర్థం కాకపోతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పిక్చర్ ట్యాబ్కి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ లిమిట్ అయిపోయింది అంటున్నారు. ఓకే, ఫస్ట్ అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ తీసేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా మీకు డబల్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద సిఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి. ఓకేనా, మై ఫాంట్స్కి రండి. పైన యాడ్ ఫాంట్స్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ యాడ్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి.
మీకు డిస్క్రిప్షన్లో అను ఫాంట్స్ వెబ్సైట్ ఇస్తాను డైరెక్ట్గా. అందులోకి వెళ్ళి ఆ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ రీసెంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇందులో చూపిస్తుంది ఫాంట్స్ అనేది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు లేదా ఫోల్డర్లో ఇట్లా డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫోల్డర్ సంబంధించిన ఇందులో అయితే ఉంటుంది, చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ చేసి ఉంటుంది ఫాంట్స్ అయితే. ఓకే, చెప్తాను. ఓకే, సారీ, మీకు చూపిస్తాను. ఓకే, డాక్యుమెంట్లో వచ్చిన తర్వాత ఇందులో చూపిస్తుంది మీకు ఫాంట్స్ ఎక్కడున్నాయి ఏందని. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాంట్ అనుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం పైకంటే మీకు ఈ ఫాంట్స్ అనేది క్రాంతి ఫాంట్ అని, జ్యోతి అని, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే మనకు ఫాంట్ అయితే వస్తాయి. సో ఫాంట్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఓకేనా, చూడండి. ఓకే, సో ఈ విధంగా ఫాంట్ అయితే వస్తుంది. ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా జ్యోతి, క్రాంతి ఉంటుంది. ఓకేనా, సో క్రాంతి చూడండి ఎంత బాగుందో. ఓకేనా, సో దీన్ని లాస్ట్కి అయితే పెట్టుకోండి. ఓకేనా, లాస్ట్కు చిన్న వేసి పెట్టుకోండి. ఓకేనా, తప్పకుండా అందరూ మీరందరూ వచ్చేసిందని ఉంటుంది. సంథింగ్ టెక్స్ట్ అయితే ఉంటుంది. దీని టెక్స్ట్ అయితే వైట్ కలర్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు లుక్ అయితే మంచిగా కనబడుతుంది. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. నేమ్ తీసేసిన కదా, మన టెక్స్ట్ ఎక్కువ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కావాలంటే మీరు ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్ అయితే మీ యొక్క నేమ్ టెక్స్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా వచ్చేస్తుంది. నేమ్స్ ఒకటి యాడ్ చేయాలి కదా, మనం ఏం లేదు, సింపుల్ ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సురేష్ అని రావాలి. ఇక్కడ ఈ టైప్లో మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకొని, ఇప్పటికీ మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఓకే, పైన డౌన్లోడ్ ఉంటే డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుని మీకు ఈ యొక్క ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా, సో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.